ఇది దిత్వా తుఫాన్ ప్రభావం. సో దిత్వా తుఫాన్ ఇక్కడ ఈ రెడ్ కలర్ దగ్గర కనిపిస్తున్న దగ్గర ఇక్కడ దిత్వా తుఫాన్ ఉంది. సో ఇది దాదాపుగా చెన్నైకి చాలా సమీపంగా, చెన్నైకి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. అది టువర్డ్స్ ఇంకా మూవ్ అవుతోంది. ఒకసారి దీని డైరెక్షన్ కూడా చూపించండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. సో దీని డైరెక్షన్ ఎలా మూవ్మెంట్ అవుతోంది, ఎలా ఇది కదులుతోంది, దీని మూవ్మెంట్ ఎలా ఉండబోతుందని చూసినప్పుడు ఈ దిత్వా తుఫాన్ కదిలేటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి అది కొంత చెన్నై వైపుగా కదులుతోంది. సో ప్రజెంట్ ఇక్కడ దిత్వా తుఫాన్ ఉంది కాబట్టి మీరు చుట్టూ చూడండి పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ కొంత భయంకరమైన గాలులు వీస్తూ కొంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో దీని ప్రభావంతో ఇటు తిరుపతి చూడండి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తోంది. సో రెడ్ కలర్ అది మూవ్ అవుతూ ఉంది. కోడూరు, గూడూరు, తిరుపతి తర్వాత ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో నెల్లూరు, సో కొంచెం కిందికి చేయండి. సో నెల్లూరు ఆ తర్వాత రైట్ ఇది డైరెక్షన్ ఒకసారి ప్లే చేయండి. సో దీని డైరెక్షన్తో తిరుపతి, నెల్లూరు, సూలూరుపేట, సో మదనపల్లి, చిత్తూరు తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకి ఇది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మీకు ఇది మూవ్ చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ ఉంది. సో ఇది మూవ్ అవుతున్న టైం కల్లా ఇది టువర్డ్స్ ఇటువైపుగా కదులుతోంది. సో అది పుదుచ్చేరి దగ్గర కదులుతోంది. ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలోని పుదుచ్చేరి, చెన్నై ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో అక్కడ భయంకరమైన ప్రచండ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో ఇంకా ఇది కదిలే కొలది ఇంకా దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అసలు వాస్తవానికైతే నిన్న 11 గంటల సమయానికి తీరం దాటేయాలి. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయానికి తీరం దాటేసి దీని ప్రభావంతో చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఇంకా అది ఏపీ వైపుగా కదలడం, ఏపీ నుంచి తెలంగాణపై దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉండాలి. కానీ మేము చెప్తున్నట్టుగా ఒక మెంటల్ తుఫాన్లా మారిపోయింది. పిచ్చి వేసినట్టుగా పిచ్చి తిరుగుతోంది. సో ఇక్కడ వరకు వచ్చే డైరెక్షన్ కాస్త ఈ డైరెక్షన్ టువర్డ్స్ అప్వర్డ్స్లోనే వెళ్ళిపోవాలి, లేదంటే అక్కడ డిసప్పియర్ అయిపోవడం ఉండదు. బట్ అది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. లేదంటే డైరెక్ట్గా దక్షిణ భారతదేశం వైపుగా ఇటు చెన్నైయో లేకపోతే ఇక్కడ తమిళనాడు లేకపోతే ఈ ప్రాంతం వైపు నుంచి ఇలా రావాలి, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ ఎలా మూవ్ అవ్వకుండా ఇది పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం. డైరెక్షన్ చూడండి, ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది, మళ్ళీ టువర్డ్స్ మళ్ళీ బంగాళాఖాతంలో కొంచెం లోపలికి స్ట్రెచ్ అయిపోయింది, మళ్ళీ ఈ డైరెక్షన్ ఇట్లా. సో అది కొంత క్రిస్ క్రాస్గా కనబడుతోంది ప్రజెంట్ ఈ మెంటల్ దిత్వా తుఫాన్ అనేది. సో దిశ మరలుతోందా అంటే ఎగ్జాక్ట్గా దిశ మరలడం లేదు, అలాగా యూటర్న్ తీసుకుంటుందా అంటే యూటర్న్ తీసుకోవడం లేదు, అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. సో కొంత దీని ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. వర్షాలు కురవడంతో పాటుగా ఎక్కువ స్థాయిలో నష్టపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ వర్షాల కారణంగా రైతులే. సో రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు.